అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ బద్దిపూడి జయరావు, రచయిత. మిత్రులారా, సాహిత్యం అనేది మానవ జీవితంలో ఒక భాగమైనప్పుడు, సంగీతం అనేది మానవ జీవితంలో ఒక భాగమైనప్పుడు, పఠనీయాంశం అనేది మానవ జీవితంలో ఒక భాగమైనప్పుడు, ప్రకృతి ఆరాధకుడుగా మారినప్పుడు, సమాజ నిర్దేశకుడిగా మారినప్పుడు, మాటలో, పాటలో, ఆటలో, ప్రకృతిలో, సమాజంలో, మనిషిలో, అన్నిట్లో అందాన్ని వెతుక్కున్నప్పుడు, పరమార్థాన్ని వెతుక్కున్నప్పుడు మనిషి జీవితం చాలా ఆనందంగా ఉంటుందని నా అభిప్రాయం. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఆవేశపూరితమైన కవితలు మనిషికి దిశానిర్దేశాన్ని చేస్తాయి. కొన్ని ఆత్మీయమైన కవితలు మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. కొన్ని జానపద గేయాలు మనసుకి, మనిషికి చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి మాట, ప్రతి కవిత కూడా మనిషిని ఆనందంగా ఉంచడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి, ఆయుష్ను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మిత్రులారా, సాహిత్యాన్ని చదవండి. దయచేసి తెలుగులో మహాకవులు లాంటి ఎంతోమంది కవులు ఎన్నో గొప్ప గేయాలు, పాటలు, నవలలు, కథలు, లేఖలు ఎన్నో ఉన్నాయి. ఏవైనా సరే చదవడం ప్రారంభించిన తర్వాత తప్పనిసరిగా అది మీ జీవితం మీద, మీ భాష మీద, మీ వ్యక్తిత్వం మీద, మీ మనసు మీద, మీ హృదయం మీద తప్పనిసరిగా ప్రభావం పడుతుంది అని మనవి చేస్తూ, ఈరోజు నేను రాసిన కాలఖడ్గం అనేటువంటి ఒక కవితని మీకోసం చదివి వినిపిస్తాను. కవితా శీర్షిక పేరు కాలఖడ్గం. పొద్దుపొడుపుల్ని శుద్ధి చేస్తూ గగనతలాన్ని ఉద్ధరిస్తూ రక్తబంధాలకు రంగు మారుస్తూ వికృత వలయాలకు చచ్చుపుచ్చు గమ్యాలను సక్రమంగా ఉద్ధరిస్తూ బొట్టులేని మెట్టులేని గుడి చివర మెట్టులేని అభాగ్యుల ఆకలి కేకలకు, అనాథలకు, ఆర్త అంధకారపు లోగిళ్లకు ఊరెక్కడ పడకెక్కడ పరుగులు పెట్టే ప్రగతెక్కడ, పడకెక్కడ పరుగులు పెట్టే ప్రగతెక్కడ, నిన్నటి నిజం హరిస్తున్న స్వరం ఎక్కడ, సద్దిబువ్వ చక్కదనంలా వగిడాకు వయ్యారంలా పండిపోయి పాడెక్కిన ఉండలేక ఉనికి చేరిన సమతకు సదునెక్కడ, చదువుల అక్షరాల అంగట్లోన మనసు విరిస్తే మాటే మొక్కై మనిషే దిక్కై విస్తరించే వీలుంటుందా, ఆ చివరి వరుసలో చోటుంటుందా? మనసు విరిస్తే మాటే మొక్కై మనిషే దిక్కై విస్తరించే వీలుంటుందా, ఆ చివరి వరుసలో చోటుంటుందా? అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.